తాత్పర్యం కలిగి దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క లేఖనం ఇంకో చోట రాయబడుతుంది, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట. అప్పుడు ఏం జరిగింది తెలియదా ఎవరికి? చెరసాల యొక్క పునాదులు, పౌలు శిలలో బంధింపబడి జైల్లో ఉన్నప్పుడు సంఘం అందరూ కలిసి ఐకమత్యంతో ఏక తాత్పర్యంతో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సంఘ పునాదులే అదిరినాయంట. ఈరోజు మన మీరు ప్రార్థన చేసి ఈ పూలకొండ కింద పడుతుందంటే పడదు. ఇటువంటి విశ్వాసం మన విశ్వాసం. ఇలాంటి విశ్వాసం కలిగిన వారిగా మనం దేవుని సేవిస్తే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఇది ఇన్స్టెంట్గా ఇది జరగాలంటే ఇది జరగాలి. అటువంటి భక్తి, అటువంటి దీనిలో మనం మార్పు చెందాలి. నేనంటే మీ భక్తిని నేను తప్పుపడడం లేదు. మీ భక్తిని మీరు పెంపొందించుకోండి, దేవునితో సమయం గడిపేట దాన్ని మీరు ఇంకనూ దాన్ని హెచ్చించుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను. దేవుని యొక్క సంతోషం